25 ఏళ్ల తర్వాత అంటే మా నాన్నగారు ఆనం భక్తవత్సల రెడ్డి ఆ రోజుల్లో ఈ రోడ్డు వేయించాలని ఎంతమంది దగ్గర తిరిగారు, కానీ పని కాలం. ఫోన్ చేయంగానే 10 గంటలకు ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారు ఒక రోడ్ వేయించాలా అన్నాడు. ఎక్కడా అన్నాడు. 12 గంటలకు ఇంజనీర్ ఉండాడు. పక్క రోజు పొద్దున టెండర్ అయిపోయింది. మూడో రోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రోడ్డు పని మొదలైంది అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మన ఒక్క మొగాడు. మీరు ఎమ్మెల్యే అంటారు, నేను ఒక్క అంటున్నాను. ఈ రోడ్డు ఈ స్టైల్ ఆఫ్ వర్క్ చేయడము, ఈ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్స్ అన్ని చూసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక్క మొగాడు. ఈ తెలుగుదేశం పార్టీలో ఒక్క మొగాడు అని కూడా నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. ఈరోజు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ఒక్క మగాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఇదే ఉండి వస్తారు. అవును, రైతులు డ్యూటీ చేస్తారు. అర్ధరాత్రి పాట వాటర్ మనిషి అన్న వెనక్కు సందర్భం వెనక్కి అన్న పక్కన వెనక్కి 25 కళ నువ్వు చేయాలా? లోకల్ అయిపోతున్నా వాళ్ళ చేత పట్టేసుకోండి. ఈ మంచి పని చేసిన దానికి సూపర్. 25 ఏళ్ల తర్వాత, 25 ఏళ్లుగా ఈ రోడ్డు అడుగుతున్నావు. 25 ఏళ్ల తర్వాత ఈ రోజు మా ఎమ్మెల్యే గారు, ఈరోజు నేను ఎమ్మెల్యే అన్నాయన్ని, ఈ ఒక్క మగాడు ఈ రోడ్డు చేయగలిగాడు. కంగ్రాచులేషన్. తెలుగుదేశం పార్టీ ఆనందంగా ఉంది చూస్తుంటే. లోగోలు పెట్టుకున్నా అన్నా కొట్టు సురేష్. మన సెటిల్ కానీ బాగా సెటిల్ అయిన తర్వాత 6 months మినిమం. 6 నెలలు బాగా ఇదైంది. ఎవరన్నా మదనా అటు కాదు, వీటిమా ఫ్రంట్ లైట్ ఫోటోలు కొంచెం మైకి అప్లోడ్ చేస్తాను రోజు పెడుతున్నాను. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. మా కళని వస్తున్నా
మీడియాతో మాట్లాడుకోవాలి. ఓకే, చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజుపాడు గ్రామంలో ఏదైతే ఈ యొక్క రోడ్డు ఈనాడు మనం పూర్తి చేసుకున్నాం, ఇది చాలా అవసరమైనటువంటి రోడ్డు. అటు హైవేకి రాజుపాడు గ్రామానికి చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. రెండో రోడ్లో కూడా ట్రాఫిక్ తగ్గేదానికి దీనివల్ల ప్రధాన కారణం అవుతుంది. అంతేకాకుండా ఆ రెండో రోడ్లో కూడా హైవే నుంచి దిగే రోడ్లో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పని దృష్టి రావడంతో అక్కడ కూడా టెండర్లు 2 రోజులు పిలిపించి సిమెంట్ రోడ్ని హైవేకి లింక్ చేసి యాక్సిడెంట్లు జరగకుండా ఒక మంచి క్రమబద్ధీకరణతో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 12వ డివిజన్లో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పనులు అక్షరాల 5,63,00,000 రూపాయలు. ఇంకా కూడా ఈ ప్రాంతాలకి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా త్వరలో చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ఈ యొక్క రోడ్డు ప్రారంభోత్సవానికి ఆనం వెంకటరామరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాష్ట్ర అక్వాఫీల్డ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు ఆనం వెంకటరామరెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోడ్డు విషయంలో కూడా ఆనం వెంకటరామరెడ్డి గారు నాతో 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా నా ప్రియమిత్రుడు నా మామ సికిందర్ రెడ్డి గారికి, మిగతా ఈ డివిజన్ అధ్యక్షులకి అందరూ కూడా పేరు పేరున రాజుపాలెం స్థానిక మొత్తం పేరు ధన్యవాదాలు.